స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లోపలనే సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘం సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించిన గుర్తింపు సంఘ కార్మిక సంఘంగా కావాలంటే కార్మికుల మద్దతు ఎవరికి ఏ యూనియన్ ఉంటుంది అనే దానిలో బలాబలాలు పరీక్షించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ రకాల హామీలు ఇవ్వడం జరిగింది. 1998లో ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో ఇప్పటివరకు 6 సార్లు ఎన్నికలు నిర్వహించారు. 7వ దఫా ఎన్నికలు కొనసాగుతున్నాయి. మరి ఇటీవలనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ గెలుపు కొరకి మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నికల్లో ఏఐటీయూసీకి అత్యధిక సార్లు గుర్తింపు సంఘంగా హోదా దక్కింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ గా మారిందో దానికి సంబంధించి 2012లో అలాగే 2017లో గుర్తింపు సంఘం హోదా దక్కింది. ప్రస్తుతం ఎట్లా కొనసాగుతుంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మనతో మాట్లాడడానికి వివిధ రకాల కార్మిక సంఘ నేతలందరూ కూడా అందరూ ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని, డిమాండ్లను తెలుసుకుందాం. ముందుగా బీఎంఎస్, భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా బీఎంఎస్ ఉంది. అనుబంధం కాదు సరే, బీఎంఎస్ కి సంబంధించి ఏ డిమాండ్ తో మీరు కార్మికుల మద్దతు కొరకు వెళ్లడం జరిగింది? ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? సింగరేణి వ్యాప్తంగా ప్రధానంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ల మీద ఆదాయ పన్ను అక్కడ చెల్లిస్తా ఉన్నారు 2014 నుంచి. ఇక్కడ చెల్లించాలి సింగరేణిలు అని చెప్పేసి మేము ప్రధానమైన ఎజెండా తీసుకొని ఇవాళ కార్మికుల ముందుకు పోయినాం. రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పన్నుల రూపాయన కడతా ఉన్నాం. ఆ పన్నుల నుంచి సింగరేణి కార్మికులకు పడే 274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఎన్నికల ఎజెండాగా మేము ముందుకు పోయినాం. అందరూ కూడా సామాజిక మార్పులో భాగంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ కు ఇలా గుర్తింపు కార్మిక సంఘంగా కాగడ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. సో మీకు ప్రచారానికి సరైనటువంటి సమయం లభించిందా? కార్మికుల మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? మీరు ఏదైతే ప్రచారం చేసుకున్నారో ఆ అంశాలకి గత సంవత్సరం నుంచి 4 సార్లు గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ పోన్ చేయించింది, ఎన్నికలు వాయిదా ఇచ్చింది. ఈ ఎన్నికలు వాయిదా వేయించడానికి కూడా కారణం ఏంటంటే ముందస్తు శాసనసభ ఎన్నికలకు పోతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, కార్మిక వర్గం వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి దీన్ని అడ్డంకిగా మార్చుకొని ఎన్నికల తర్వాత పోదామనుకున్నారు. వాళ్ళ గొంతు వాళ్ళే నొక్కున్నారు. ఇవాళ అదే మాకు సామాజిక మార్పులో భాగంగా ఇలా కార్మికులందరూ మాకు ప్రచారం సరిపోయింది. 39,742 మంది కార్మికులు ఉన్నారు 6 జిల్లాలల్లో. మాకు ఈ 45 రోజుల ముందు ఇచ్చారు కానీ 18 రోజులే మనకు ప్రచారం చేసుకునే టైం దొరికింది. ఈ టైంలో చాలా మటుకు ఈసారి ప్రచారం జరిగింది. కొన్ని కార్మిక సంఘాలు మద్యం ఏరులై పారినట్టు ఇలా చికెన్ మటన్లతోని కార్మికులను మభ్యపెడితే గతంలో ఏదైతే సామాజిక మార్పు కోరుకున్నారో అదే విధంగా సామాజిక మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇలా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ అనేది కాగడ గుర్తు ఇలా కాషాయ జెండా కార్పొరేట్ మీద ఎగరబోతా ఉన్నది. బీఎంఎస్ కు సంబంధించిన నాయకులైతే వారి పక్షాన కార్మికులు ఉన్నారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఏఐటీసీ ఆ చుక్క గుర్తును పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వీరి అభిప్రాయం తెలుసుకుందాం. మీరు గతంలో 98 నుంచి ఇప్పటి వరకు 3 సార్ల గుర్తింపు సంఘంగా హోదా లభించింది. ఎట్లాంటి పనులు చేశారు? కార్మికుల పక్షాన ఎట్లా పోరాటం చేశారు? ఇప్పుడు ఏం హామీ ఇస్తున్నారు? 98 తర్వాత 3 దఫాలుగా సింగరేణిలో గెలిచిన తర్వాత కార్మికులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు గాని, ప్రమోషన్ పాలసీ గాని, అదేవిధంగా సొంత ఇంటి పథకం గాని భూపాలపల్లిలో ఇప్పించడం జరిగింది. అలాగే శ్రీరాంపూర్లో కూడా ఫ్లాట్ పెట్టి ఇప్పించడం జరిగింది. దానికి కొంతమంది కార్మికులు దూరం ఉన్నదని కొంతమంది తీసుకోలేకపోయారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో మెయిన్ ప్రధాన ఎజెండాగా 250 గజాల జాగా, 20 లక్షల వడ్డీ రేటు రుణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇలా మోడీ గవర్నమెంట్ ఏదైతే మన సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారో ఆ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ కొట్లాడి ఈ 6 కొత్త బావులను తీసుకురావడానికి ఏఐటీసీ ముందు బాగానే ఉంటుంది. సింగరేణిని పరిరక్షించుకోవడానికి, సింగరేణి సంస్థ మనగడం కావడానికి ఇవాళ ఏదైతే కొత్త కార్మికులు ఎవరైతే యువ కార్మికులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగ భద్రత ఉండాలంటే సింగరేణిలో కొత్త మైన్లు రావాలి. కొత్త మైన్లు అతనే ఉద్యోగ భద్రత ఉండాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొత్త మైన్లు రావాలని ఏఐటీసీగా ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దానికోసం పోరాటం చేసి కొత్త గనులు వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని వివరిస్తా ఉన్నాం. అయితే ఇక్కడే ప్రధానమంత్రి మోడీ ఈ గడ్డ మీద నుంచి ప్రైవేటీకరణ చేయబోతలేమని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇటీవల కాలంలో మీకు ఒక యూనియన్ మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఇవ్వడం వల్ల మీకు ప్లస్సా మైనసా? ఈ మద్దతు అనేది మేము కోరింది కాదు.
ఇవాళ టీజీబీకే సంఘం మేము కొట్లాడేది ఒకటే, సర్కారు సంఘాలుంటే కార్మిక సమస్యలు పరిష్కరించబడవు, సర్కారు సంఘాలుంటే కార్మిక సమస్యలు రావని. ఒక నిమిషం సర్కారు సంఘాలను పక్కకు పెట్టాలనేదే మా ప్రధాన ఎజెండా. ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు అంటగా గారు, ఇప్పుడు పొత్తు లేదు, పోరాటం చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? ఏదైతే ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు హామీలు ఇచ్చి నెరవేర్చకపోగా ఇవాళ ఏది దొరల పాలన పోవాలి, గడిల పాలన పోవాలి. ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాని తర్వాత నీళ్లు నిధులు నియామకాలు వచ్చిన తెలంగాణలో ఆ నీళ్లు లేవు, నిధులు లేదు, నియామకాలు లేదు, ఇలా డబుల్ బెడ్రూమ్ లేవు. వాటి మీద మార్పు ఏదైతే ప్రజలు కోరుకున్నారు ఆ మార్పుకు అనుగుణంగానే సిపిఐ పార్టీ రాజకీయంగా తీసుకున్నది. ఏఐటీసీగా మేము సింగరేణిలో మార్పు రావాలని, ఏఐటీసీగా సింగరేణి కార్మికుల కోసం ఏదైతే 1942లో పుట్టినట్టు సంఘం ఇలా కార్మికుల కోసమే పుట్టినట్టు సంఘం, స్వాతంత్రం రాకముందు పుట్టినట్టు సంఘం, అనేక హక్కులు సాధించిన సంఘం. ఇలా లాభాల వాటా గాని, పెన్షన్ స్కీమ్ గాని, ఇవాళ ఏదైతే దీపావళి బోనస్ గాని, వీటన్నిటి వెనుక సింగరేణి చరిత్ర ఉన్నది, సింగరేణి పోరాటం ఉన్నది, ఏఐటీసీ చరిత్ర ఉన్నది, ఏఐటీసీ పోరాటం ఉన్నది. దీన్ని మళ్ళా మరింత ముందుకు ఈ సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలంటే ఏఐటీసీ సింగరేణిలో పక్కా గెలవాలి. దాని మీదనే మీ ఎజెండాగా పోతా ఉన్నాం. ఈసారి గెలుపు పక్కా, దాన్ని ఎవరు ఆపేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సింగరేణి ప్రైవేటీకరణకు అడ్డుకోవడానికి కార్మికుల సంక్షేమం కోసం 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణంలాగా ఇవ్వాలి, అనేక 250 గజాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి పరిస్థితి అయితే వాళ్ళ డిమాండ్ తోనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కార్మిక సంఘం నేతలు చేస్తున్నటువంటి ప్రచారాలను కార్మికులు ఏ విధంగా స్వీకరిస్తారు, వారి యొక్క మద్దతు ఎవరికి ఉంటుంది అనే విషయం తేలాలంటే మరొక 24 hours మనం పూర్తిగా సమగ్ర సమాచారం అందుకునే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, గోదావరిఖని, బొగ్గుబావిల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.